బెంగళూరు రేవ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 100 మందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అందులో టాలీవుడ్ నుంచి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. నటి హేమ ఉందని, శ్రీకాంత్ ఉందని అక్కడ మీడియా నుంచి లీకులు వస్తున్నాయి. అయితే దీనిపై హేమ, శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ అయితే తన ఇంటిని చూపిస్తూ ఇంటి లోపల నుంచి వచ్చి వీడియోని రిలీజ్ చేసి మరి క్లారిటీ ఇచ్చాడు. మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవు పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది, వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక వీరందరూ ఇప్పుడు బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం. ఈ లిస్టులో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. కన్నడ మీడియా సమాచారం ప్రకారం నటి హేమ కూడా అదుపులో ఉన్నారని సమాచారం. ఇక బయటకు వచ్చిన వీడియోలను బట్టి కొంతమందిని అంచనా వేస్తున్నారు. హాయ్ అండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ.
హాయ్ అండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే. ఆ వీడియోల్లో కనిపించే వ్యక్తుల పోలికలను బట్టి కొంతమంది జానీ మాస్టర్ అని, ఇంకొంతమంది హీరో శ్రీకాంత్ అని వార్తలు రాసిస్తున్నారు. ఇలా తన పేరు వార్తల్లోకి రావడంతో వెంటనే శ్రీకాంత్ స్పందించారు. ఇంట్లోనే ఉన్నానంటూ ఇంటి వీడియోని కూడా చూపించాడు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లలేదని, చూస్తున్నారుగా ఇది నా ఇల్లే అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మేరకు ఆయన వదిలిన వీడియోలో తాను హైదరాబాద్లోనే తన ఇంట్లోనే ఉన్నానని అన్నాడు. బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపాడు. ఇక ఆ వీడియో క్లిప్స్ చూశానని, కొంతమంది మీడియా మిత్రులు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడంతో తనకు సంబంధించిన వార్తలను వారు రాయలేదని అన్నాడు. కొన్నింటిలో తాను బెంగళూరులోని రేవ్ పార్టీకి వెళ్లలేని వార్తలు వచ్చాయని పేర్కొన్నాడు. ఆ న్యూస్ చూసి కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నామని చెప్పుకొచ్చాడు. మొన్నేమో భార్యతో విడాకులు ఇప్పించేశారు, ఇప్పుడేమో రేవ్ పార్టీకి వెళ్లానని అన్నారంటూ మీడియా మీద సెటైర్లు వేశాడు. అయితే ఈ రేవ్ పార్టీ వార్తలు రాసిన వాళ్ళు తొందరపడటంలో తప్పు లేదనిపించిందట. ఎందుకంటే రేవు పార్టీలో దొరికిన అతనెవరో కానీ కొంచెం తనలాగే ఉన్నాడని, అతడికి కాస్త గడ్డముందని, ముఖం కవర్ చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఆ వ్యక్తిని చూసి తానే షాక్ అయ్యానని తెలిపాడు. దయచేసి తాను రేవ్ పార్టీకి వెళ్లాననే వార్తలను ఎవరు నమ్మొద్దని తెలిపాడు. ఎందుకంటే రేవ్ పార్టీలకు పబ్స్ వెళ్లే వ్యక్తిని కానని, ఎప్పుడైనా బర్త్డే పార్టీలకు వెళ్లినా కొంతసేపు అక్కడి నుండి వచ్చేస్తానని చెప్పుకొచ్చాడు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదన్నాడు. అయితే శ్రీకాంత్ ఇలా క్లారిటీగా వీడియోని వదిలి ఇంటిని చూపించాడు. కానీ హేమ వదిలిన వీడియోలో మాత్రం ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. హేమ అక్కడి ఫామ్ హౌస్లోనే ఉండి మరీ వీడియోని రిలీజ్ చేశారని కొంతమంది అంటున్నారు. హేమ మాత్రం ఇప్పుడు బెంగళూరు పోలీసుల అదుపులో ఉందని సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి. సంజన, బెంగళూరు రేవ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ లో షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలని దాదాపు 100 మందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం. అందులో టాలీవుడ్ నుండి ప్రముఖుల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. నటి హేమ ఉందని కొందరు, శ్రీకాంత్ ఉందని, అక్కడ మీడియా మాత్రం నుండి లీకులు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ కన్నడ మీడియా మాత్రం లీకులు వేస్తుంది. అయితే దీనిపై హేమ, శ్రీకాంత్ కూడా క్లారిటీ ఇచ్చారు. తమ వీడియో ద్వారా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్ అయితే తన ఇంటిని చూపిస్తూ ఇంటి లోపలికి వచ్చి వీడియో రిలీజ్ చేసి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక వీరందరూ ఇప్పుడు బెంగళూరు పోలీసులో కొంతమంది మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, కొంతమంది ఆ 100 మందిలో కొంతమంది అందరూ పోలీసులు అదుపులో ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఈ లిస్ట్ లో చాలా మంది పేర్లు కూడా బయటికి వస్తుంది. కన్నడ మీడియా చెప్పినట్లు ఇటు హేమ పేరు, ఆ శ్రీకాంత్ పేరు కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే ఈ వీడియోలో కనిపించే వ్యక్తుల పోలికలను బట్టి కొంతమంది జానీ మాస్టర్ అని, ఇంకొంతమంది హీరో శ్రీకాంత్ అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తన పేరు వార్తల్లోకి రావడంతో ఎమ్మటే శ్రీకాంత్ కూడా స్పందించి వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. తాను హైదరాబాద్లో ఉన్నానని, బెంగళూరు రేవు పార్టీలకు వెళ్ళలేదని చూస్తూ ఇది నా ఇల్లు అంటే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన తన హైదరాబాద్లో తన ఇంట్లోనే ఉన్నట్లు కూడా చూపించిన వీడియో కూడా కొంతమంది పోలీసులు రేవు పార్టీకి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఫోన్ కాల్స్ వచ్చాయని, ఆయనకు కూడా ఫోన్ కాల్ వచ్చినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ వీడియోలో. ఇక వీడియోలో వస్తున్న క్లిప్స్ చూసి
కొంతమంది మీడియా మిత్రులు కూడా ఫోన్ చేస్తున్నట్లు ఆయన ఇక ఈ మేరకు మనకి వీడియో రిలీజ్ చేయటం జరిగిందనమాట. ఈ న్యూస్ లో వస్తున్న ఆ క్లిప్పింగ్స్ కానీ శ్రీకాంత్ ఉన్నట్టు చూస్తున్న అందరు చూసి తన ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకున్నారు. మొన్ననే మళ్ళీ ఒక మీడియా కొద్ది కాలం క్రితం ఒక మీడియా సంస్థలు కొన్ని మీడియా సంస్థలు మాత్రం నాకు నా భార్యకి విడాకులేనని ఇప్పుడేమో రేవ్ పార్టీకి వెళ్తున్నారంటూ మీడియా కూడా ఆయన సెటైర్లు వేయటం జరిగింది. అయితే ఈ రేవ్ పార్టీలు రాసిన వాళ్ళు తొందరపడ తప్పు లేదు, కానీ రేవ్ పార్టీ దొరికిన వాళ్ళు ఎవరో కొంచెం అందులో కొంతమంది ఒక అతను మాత్రం తనలాగే ఉన్నాడని, కాస్త గడ్డం ఉంది అది ముఖం కవర్ చేసుకోవటంలో కొద్దిగా నాలాగా కనిపించాలని కూడా ఆయన చెప్తాను వచ్చిండు. అయితే ఆ వ్యక్తిని చూసి తాను కూడా కొద్దిగా షాక్ అయ్యానని, అయితే తాను మాత్రం రేవ్ పార్టీకి వెళ్ళని వస్తున్న వార్తలు మాత్రం నమ్మొద్దని, నేను రేవ్ పార్టీలకు కాదు కదా బర్త్డే పార్టీలకు కూడా వెళ్ళినా కూడా 10 నిమిషాలు అరగంట కూడా ఉండి వెంబటే వచ్చేస్తానని ఆయన అక్కడ చెప్పడం కూడా జరిగింది. ఇలా శ్రీకాంత్ అయినా హేమ అయినా క్లారిటీగా వీడియోలు వదిలి మనకి ప్రూఫ్ చూపించడం కూడా జరిగింది. కానీ హేమ వదిలిన వీడియోలు మాత్రం కొద్దిగా అనుమానాలు మాత్రం ఉన్నాయి. అక్కడ ఆమె శ్రీకాంత్ ఇంట్లో ఉన్న వీడియో రిలీజ్ చేసింది. ఆమె హేమ మాత్రం ఒక ఫామ్ హౌస్ లోనే ఉండి మరీ వీడియో రిలీజ్ చేసిందని కొంతమంది అంటున్నారు. హేమ ఇప్పుడు కొంతమంది అనుకునే సమాచారం మాత్రం హేమ మాత్రం పోలీసులు కన్నడ పోలీసులు బెంగళూరు పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ ప్రసాద్. బెంగళూరు రేవ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 100 మందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అందులో టాలీవుడ్ నుంచి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. నటి హేమ ఉందని, శ్రీకాంత్ ఉందని అక్కడి మీడియా నుంచి లీకులు వస్తున్నాయి. అయితే దీనిపై హేమ అండ్ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ అయితే తన ఇంటిని చూపిస్తూ ఇంటి లోపలి నుంచి వచ్చి వీడియోని రిలీజ్ చేసి మరి క్లారిటీ ఇచ్చాడు. ఇక వీరందరూ ఇప్పుడు బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం. ఈ లిస్ట్ లో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. కన్నడ మీడియా సమాచారం ప్రకారం నటి హేమ కూడా అదుపులో ఉన్నారని సమాచారం. ఇక బయటకు వచ్చిన వీడియోలను బట్టి కొంతమంది అంచనా వేస్తున్నారు. ఆ వీడియోలో కనిపించే వ్యక్తుల పోలికలను బట్టి కొంతమంది జానీ మాస్టర్ అని, ఇంకొంతమంది హీరో శ్రీకాంత్ అని వార్తలు రాసిస్తున్నారు. ఇలా తన పేరు వార్తల్లోకి రావడంతో వెంటనే శ్రీకాంత్ స్పందించారు. ఇంట్లోనే ఉన్నానంటూ ఇంటి వీడియోని కూడా చూపించాడు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లలేదని, చూస్తున్నారుగా ఇది నా ఇల్లే అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ మేరకు ఆయన వదిలిన వీడియోలో తాను హైదరాబాద్లోని తన ఇంట్లోనే ఉన్నానని అన్నాడు. బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపాడు. ఇక ఆ వీడియో క్లిప్స్ చూశానని, కొంతమంది మీడియా మిత్రులు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడంతో తనకు సంబంధించిన వార్తలను వారు రాయలేదని అన్నాడు. కొన్నింటిలో తాను బెంగళూరులోని రేవ్ పార్టీకి వెళ్లాలని వార్తలు వచ్చాయని పేర్కొన్నాడు. ఆ న్యూస్ చూసి కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నామని చెప్పుకొచ్చాడు. మొన్నేమో భార్యతో విడాకులు ఇప్పించేశారు, ఇప్పుడేమో రేవ్ పార్టీకి వెళ్లానని అన్నారంటూ మీడియా మీద సెటైర్లు వేశాడు. అయితే ఈ రేవ్ పార్టీ వార్తలు రాసిన వాళ్ళు తొందరపడటంలో తప్పు లేదనిపించిందట. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ కొంచెం తనలాగే ఉన్నాడని, అతడికి కాస్త గడ్డముందని, ముఖం కవర్ చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఆ వ్యక్తిని చూసి తానే షాక్ అయ్యానని తెలిపాడు. దయచేసి తాను రేవ్ పార్టీకి వెళ్లాననే వార్తలను ఎవరు నమ్మొద్దని తెలిపాడు. ఎందుకంటే రేవ్ పార్టీలకు పబ్స్ వెళ్లే వ్యక్తిని కానని, ఎప్పుడైనా బర్త్డే పార్టీలకు వెళ్లినా కొంతసేపు అక్కడి ఉండి వచ్చేస్తానంతే అని చెప్పుకొచ్చాడు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదన్నారు. శ్రీకాంత్ ఇలా క్లారిటీగా వీడియోని వదిలి ఇంటిని చూపించాడు. కానీ హేమ వదిలిన వీడియోలో మాత్రం ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. హేమ అక్కడి ఫామ్ హౌస్ లోనే ఉండి మరి వీడియోని రిలీజ్ చేశారని కొంతమంది అంటున్నారు. హేమ మాత్రం ఇప్పుడు బెంగళూరు పోలీసుల అదుపులో ఉందని సమాచారం.